ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే మనసు వెంటనే ప్రతిస్పందిస్తుంది. కోపం వస్తుంది. హృదయ స్పందన వేగంగా పెరుగుతుంది. మనసు చాలా గంభీరంగా మారుతుంది. కాని ఒక చిన్న మానసిక మార్పు ఆ అవమానాన్ని పూర్తిగా బలహీనంగా చేయగలదంటే? మీ మనసును ఇంకా బలంగా మరియు ప్రశాంతంగా మార్చుకోవాలని అనుకుంటే దయచేసి లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఒక సరళమైన పద్ధతిని చూద్దాం. మరుసటిసారి ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తే ఒక క్షణం ఆగండి. ఆ మాటలను చాలా గంభీరంగా తీసుకోకండి. మీ మనసులో ఒక చిత్రాన్ని మార్చండి. ఆ వ్యక్తి ఒక జోకర్లా మాట్లాడుతున్నట్టు ఊహించండి, లేదా వారి స్వరం కార్టూన్ పాత్ర స్వరంలా వినిపిస్తున్నట్టు ఊహించండి. అప్పుడు ఒక ఆసక్తికరమైన విషయం జరుగుతుంది. ఆ మాటల బరువు తగ్గిపోతుంది. ఎందుకంటే కోపం బతకడానికి గంభీరత అవసరం. ఆ గంభీరతను తీసేస్తే కోపం తన శక్తిని కోల్పోవడం ప్రారంభిస్తుంది. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ పద్ధతిని మీరు ఎప్పటికీ ఉపయోగించాల్సిన అవసరం లేదు. ఇది కేవలం మనసుకు శిక్షణ మాత్రమే. ప్రారంభంలో మీరు దీన్ని కొన్నిసార్లు చేయాల్సి రావచ్చు, కాని నెమ్మదిగా మనసు నేర్చుకుంటుంది. కొంతకాలం తర్వాత ఈ పద్ధతి అవసరం లేకుండా పోతుంది. మీ మనసు సహజంగానే ప్రశాంతంగా ఉంటుంది. ఒక పద్ధతిగా ప్రారంభమైనది ఒక అలవాటుగా మారుతుంది. మహాభారతంలోని అనేక సందర్భాల్లో శ్రీకృష్ణుడు తీవ్రమైన పరిస్థితుల్లో కూడా ఆటపాటలతో చిరునవ్వుతో ఉండేవాడు. ఆ హాస్యభావం బలహీనత కాదు, అది మనస్సుపై ఉన్న గాఢమైన నియంత్రణ. ఇప్పుడు మీకొక ప్రశ్న. ఎవరైనా మిమ్మల్ని అవమానించినప్పుడు మీ మొదటి ప్రతిస్పందన ఏమిటి? మీరు వెంటనే కోపపడతారా లేదా మౌనంగా ఉంటారా? కమెంట్స్లో చెప్పండి. ఇది మైండ్ మాస్టరీ సిరీస్లో మొదటి భాగం. తదుపరి వీడియోలో మరింత లోతైన విషయం తెలుసుకుందాం. మనుషులు ఎందుకు ఇతరులను అవమానిస్తారు?